రైట్ బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోదీ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. తాజా పరిణామాలను ప్రధానికి దళాధిపతులంతా కూడా క్లియర్ కట్ గా వివరిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తీసుకోబోయే నిర్ణయాలపై కీలక డిస్కషన్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక పాక్ కనుక మళ్ళీ అటాక్ చేస్తే ఎదుర్కోవడానికి చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలపై ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు అధికారులు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పెహల్గాం అటాక్ తర్వాత భారత్ 14 రోజుల తర్వాత అక్కడ కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి జరిపింది. కానీ పాక్ మళ్ళీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. మన సివిలియన్స్ పై అటాక్ చేసింది. అలాగే మన జనరల్ పబ్లిక్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. కానీ సమర్థవంతంగా మన త్రివిధ దళాలు కూడా వాటన్నిటిని తిప్పికొట్టాయి. మనం చూసాం నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ జరిగాయి. అప్పటికీ కూడా అక్కడ వస్తున్న మిసైల్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేస్తూ మన భూభారతంపై అంటే మన భారతదేశ భూభాగంపై అడుగు పెట్టనివ్వకుండా రాళ్ళ మొత్తం కూడా గగనతలంలోనే పేల్చేశాయి. అయితే ప్రస్తుతం మోదీ ఇంట్లో మాత్రం సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతి నేతలు అందరూ కూడా మోదీకి అక్కడున్న సిచ్యువేషన్స్, బార్డర్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ పాకిస్తాన్ స్టెప్ ఎలా ఉండొచ్చు, ఉంటే ఎలాగ సమర్థవంతంగా మనం తిప్పి కొట్టాలి అన్న దానిపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ని ఇలాగే కొనసాగించాలి అన్న డిమాండ్ కూడా అందరి నుంచి వినిపిస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం కనుక ఇలాగే కంటిన్యూ అవుతుందా అవదా? పాక్ భారత్ మరి ఎలా బుద్ధి చెప్పబోతోంది? ఇప్పటికే సింధు జలాల నదులని ఆ జలాలన్నింటినీ కూడా ఆపేసిన విషయం మనందరికీ తెలుసు. అన్ని రకాలుగా ఇప్పుడు పాకిస్తాన్ అష్ట దిగ్బంధనంలో ఉంది. అటు ఆఫ్ఘాన్ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు బలూచ్ నుంచి కూడా వాటికి ఎటువంటి సహాయం అందట్లేదు. కానీ బీరాలు పోతోంది, మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాము అని అన్ని తప్పుడు ప్రచారాలు సృష్టిస్తోంది. వీటన్నిటినీ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది మన భారత సైన్యం. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ. మొత్తం ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతి నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఎలాగ ప్రశంసల వర్షం కురిసిందో మనందరం చూసాము. ఎస్, పాక్కి ఇదే తగిన బుద్ధి చెప్పాలి అన్నారు. పాక్ కనుక ఒకవేళ ఇలాగే కంటిన్యూ చేస్తే, మనపైన దాడులు చేస్తే వాటిని ఎలాగ సమర్థవంతంగా తిప్పి కొట్టాలి అన్న దానిపై కూడా త్రివిధ దళాధిపతి నేతలు వివరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ ఇంట్లో ఇదొక కీలక సమావేశంగా భావించాలి. త్రివిధ దళాధిపతి నేతలు అందరూ కూడా దీనికి హాజరై ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్ని చోట్ల కూడా మనం చూస్తున్నాం. బార్డర్లో ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న చాలా ప్రాంతాల్లో పాక్ ఇంట్రూడ్ చేయడానికి ట్రై చేసింది. వాటన్నిటిని కూడా మన భారత సైన్యం తిప్పికొట్టింది. ఒకవేళ భారత్ కనుక సైలెంట్గా ఉంటే ఇది ఇంకా పేట్రేగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ పాక్ చర్యలను ఎలా అడ్డుకుంటున్నారో మనం క్లియర్ కట్గా చూసాం. నిన్నటి నుంచి కూడా పాక్ చేపట్టిన ఈ దాడులను సమర్థవంతంగా భారత సైన్యం ఎదుర్కొంటోంది. అయితే ఫ్యూచర్ అంటే రేపేంటి, నెక్స్ట్ వాట్ అన్న దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం.